అందరికంటే దారుణమైన పరిస్థితిలో ఉంది ఎవరంటే రీసెంట్ పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎవరైతే ఫ్రెషర్గా జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నారో వీళ్ళు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు ఐటీ ఇండస్ట్రీలో. ఈవెన్ సమ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ అసలు అల్టిమేట్గా ఫైనల్ డౌన్ఫాల్లో ఉంది ఎవరంటే ఈ ఫ్రెషర్గా ట్రై చేసేవాళ్ళు ఆర్ ఎంట్రీ లెవెల్ గ్రాడ్యుయేట్స్ అండి. ఎందుకు చెప్తున్న విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ అనేవి వాళ్ళని హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అసలు మెయిన్ టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే అసలు ఫ్రెషర్స్ని చాలా వరకు తగ్గించాయండి హైర్ చేసుకోవటం. ఒక 20% 30% మాత్రం హైర్ చేసుకున్నాయి. రిమైనింగ్ 70% అసలు స్టాప్ చేసేసాయి. కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ మాత్రం అక్కడక్కడ ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్నాయి. అవి కూడా చాలా రేర్ కేసులు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఫ్రెషర్స్ని అసలు హైర్ చేసుకోవట్లేదు? రీజన్ ఏంటి అని చాలామందికి డౌట్ రైజ్ ఉండొచ్చు. సో దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మాత్రం మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ హైర్ చేసుకోవడానికి కారణాలు ఏంటంటే ఈ ఫ్రెషర్ చేయాల్సిన టాస్క్ని మోస్ట్లీ వాళ్ళు కొన్ని ఏఐ టూల్స్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాటిని యూజ్ చేస్తున్నారు ఈ ఫ్రెషర్ చేసే టాస్క్లన్నింటిని కూడా. సమ్ సపోర్టింగ్ టాస్క్ కానీ ఆర్ ఏదైతే రిపీటెడ్ వర్క్ ఉంటుందో, ఆటోమేషన్ వర్క్ ఉంటుందో ఇవన్నీ కూడా ఈ ఏఐ టూల్స్ ఇచ్చేసి వాళ్ళు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో రీసెర్చ్ చేసుకోవడం కానీ ఆర్ ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఫ్రెషర్స్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మోస్ట్లీ తగ్గించేశారు. ఓన్లీ ఫ్యూ ప్రొఫైల్స్కి అండ్ ఫ్యూ జాబ్ ఓపెనింగ్స్కి ఎక్కడైతే ఎక్కువగా మాన్యువల్ వర్క్ ఉంటుందో, క్రిటికల్ థింకింగ్ ఉంటుందో, ఎక్కువగా లాజికల్ థింకింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో అలాంటి జాబ్ రోల్స్కి మాత్రం హైరింగ్ అయితే ఫ్రెషర్ రోల్స్కి జరుగుతుంది. అండ్ ఎవరైతే మంచి ఎక్స్పర్ట్స్ అయి ఉంటారో వాళ్ళని ఫ్రెషర్గా కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకి కొంతమంది అవకాశాలు ఉంటున్నాయి, బట్ చాలా వరకు తగ్గించాయి ఫ్రెషర్స్కి. సో అందువల్ల మీకు ఎవరైతే అప్లై చేస్తుంటారో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి మోస్ట్లీ అసలు వాళ్ళ నుంచి రెస్పాన్సే రాదు ఇప్పుడైతే మాత్రం. ఓకే. అండ్ ఇంకా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఫ్రెషర్ జాబ్ రోల్కి 50% అయితే ఈ ఇయర్ ఒక లాస్ట్ 1 year నుండి కూడా తగ్గిపోయాయి అసలు ఫ్రెషర్ని హైర్ చేసుకోవడంలో. ఇవేంటంటే కొంత వాళ్ళకి బడ్జెట్ కన్సర్న్, ఎకనామిక్ కన్సర్న్, హై అండ్ లోలో ఉన్నాయి కాబట్టి అందువల్ల ఆలోచించి వాళ్ళు ఫ్రెషర్ని తీసుకోవడం కొంత స్లో చేశారు. ఇక ఏవైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఆర్ ఏదైనా వాళ్ళు ఏదన్నా ఈ ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేయటం, ఏ టూల్స్ యూజ్ చేసి ఏవైతే ఫ్రెషర్ వర్క్ని కూడా చేయగలుగుతున్నాయో అలాంటివన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఫ్రెషర్ని తీసుకోకుండా ఏమన్నా వర్క్ కంప్లీట్ చేయగలుగుతారా, ఏ టూల్స్ కంప్లీట్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ వాళ్ళు కూడా కొంత థింకింగ్లో ఉన్నారు. సో దానివల్ల కూడా ఈ హైరింగ్ అనేది స్లో డౌన్ అయిపోయింది, స్పెషల్గా ఫ్రెషర్స్కి. ఇంకా అసలు ఏం చేయాలి ఫ్రెషర్స్? నిజంగా ఇంకా అసలు ఓపెనింగ్స్ ఉండవా, హైరింగ్ జరగదా ఫ్రెషర్ లెవెల్స్కి అంటే నేను ఒకటే చెప్తాను అండి, వీళ్ళకి అవకాశాలు రావాలంటే, ఫ్రెషర్స్కి అవకాశాలు రావాలి, నాకు ఒక మంచి జాబ్ రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఐటీ ఆర్గనైజేషన్లో నేను ల్యాండ్ అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంది, ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉంటాయో, ఏ టూల్స్ సంబంధించి ఉంటాయో అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి నేర్చుకోవడానికి. అండ్ ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ని కానీ ఏ టూల్స్ని యూటిలైజ్ చేయడం నేర్చుకోండి, వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. ఓకే. వాటిని చేసి ఏదన్నా మీరు ఒక వెబ్సైట్స్ని కానీ ఆర్ చాట్ బాట్స్ని కానీ ఏదో ఒకటి మీకు మీ క్రియేటివిటీతో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి వాటిని మీరు ఒక గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసుకొని ఆ గిట్ హబ్ లింక్లో మీ రిపాజిటరీస్లో అన్ని మీరు ఏవైతే చేశారో 1 or 2 ప్రాజెక్ట్స్ని మీ ఓన్గా ఆర్ సపోర్ట్ చేసుకొని ఫ్రెండ్స్ అందరూ కలిసి అవన్నీ మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకొని ఓకే ఇలాగా మీరు ప్రొఫైల్ రెడీ చేసుకొని ట్రై చేస్తే కన్ఫామ్గా కంపెనీస్ మీకు ఒక అవకాశాలు ఇవ్వడానికి, ఇప్పుడు కాకపోయినా నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషను ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ వర్కౌట్ కాకపోయినా కూడా ఆ తర్వాత అయినా 100% వర్కౌట్ అవుతుందండి. సో ఎవరైతే ఫ్రెషర్గా ఎంటర్ అవ్వాలి, ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇది డెఫినెట్గా ఫాలో అవ్వండి. మరి మాకు అసలు ఫ్రెషర్గా ఏ కంపెనీ కూడా అవకాశం ఇవ్వటం లేదు, మేము ఖాళీగా ఉంటున్నాం, మేము ఏం చేయాలని మీకు డౌట్ ఉంటే మీరు ఏదో ఒక జాబు అది నాన్ ఐటీ జాబ్ అయినా, ఏదో ఒక ఐటీలో అయినా సరే, సపోర్ట్ రిలేటెడ్ అయినా, అలాంటి అడ్మిన్ రిలేటెడ్ అయినా సరే ఆ జాబ్ చేసుకుంటూ ఓకే మీకు నచ్చిన కోర్సు ఏఐకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సు కానీ ఆర్ డేటా సైన్స్ సంబంధించి కానీ, డేటా అనలిటిక్స్ సంబంధించి కానీ, డేటా ఇంజనీర్ రిలేటెడ్ కోర్సెస్ కానీ, క్లౌడ్ రిలేటెడ్ కానీ
ఏదో ఒక కోర్సుని నేర్చుకొని మీరు గెట్ ఇన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఒక్క ఏ స్కిల్సే కాదండి, లేటెస్ట్ ఇవన్నీ కూడా మంచి పాపులర్గా ఉంటాయి. క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి ఏఏలో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఓకే, అవి కానీ ఆర్ డేటా అనలిటిక్స్ కానీ, డేటా ఇంజనీర్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో హ్యూజ్ డిమాండ్ ఉండే జాబ్స్ అని. ఓకే, అండ్ ఇవన్నీ కాదు, ఇంకా నాకు ఈ ఐటీ ఫీల్డ్ అసలు ఇంట్రెస్ట్ లేదు, ఈ కాంపిటీషన్ నేను తట్టుకోలేకపోతున్నాను, నా కోర్ ఫీల్డ్, సపోజ్ మీరు సివిల్ ఇంజనీర్, మెకానికల్ అలా ఎలక్ట్రికల్ అలా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఆర్ సమ్ అదర్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ అయితే మీరు మీ కోర్ ఫీల్డ్ అయినా సరే ట్రై చేయండి. ఓకే, సో మేబీ దాని డిఫరెన్స్ ఏంటంటే కొంత ఇనిషియల్గా మీకు అమౌంట్ అనేది శాలరీ అనేది కొంత తక్కువ ఉండొచ్చు. సో నీకు శాలరీ పరంగా బట్ మీకు ఎక్స్పీరియన్స్ గ్రో అయ్యే కొద్దీ ఇవి కూడా ఇప్పుడు తక్కువ లేదండి. కోర్ ఫీల్డ్ జాబ్స్ కూడా మంచి డిమాండ్ ఉండబోతున్నాయి. లైక్ గ్రీన్ ఎనర్జీ కానీ, ఆర్ ఆటోమేషన్ సైడ్ కానీ, ఆటోమొబైల్ సైడ్ కానీ, ఓకే, ఆర్ సిటీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, ఓకే, రోడ్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్లో కూడా అవకాశాలు ఉంటాయి. అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన జాబ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. బట్ ఒకటి కన్సర్న్ ఏంటంటే కొంత ప్యాకేజెస్, శాలరీస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు ఈ ఐటీ ఇండస్ట్రీ. అండ్ వీటికి కొంత రిమోట్ ఆప్షన్, హైబ్రిడ్ ఆప్షన్స్ ఉంటాయి ఐటీ ఇండస్ట్రీకి. బట్ అవి కూడా ఇంకా స్లోగా తగ్గుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆఫీస్కి రావాలని కంపెనీస్ కూడా చెప్తున్నాయి. సో ఇలాగా ఎవరైనా కోర్ ఫీల్డ్ జాబ్స్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి హెసిటేషన్ లేకుండా మీరు స్టార్ట్ చేయండి. సో బట్ నాకు ఐటీ జాబే కావాలి, నేను ఐటీ ఇండస్ట్రీలో ఉండాలని అనుకునే వాళ్ళు మాత్రం ఇంకా ఓల్డ్ టెక్నాలజీ పట్టుకొని కూర్చోవద్దు. ఓకే, సో ఈ ఇయర్కి అయితే ఓకే, అండ్ అప్ టు నెక్స్ట్ ఇయర్ కూడా ఓకే. ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో 100% ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ వాటితో పాటు మీరు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉంటాయో, ఏఐకి సంబంధించిన కానీ, డేటా సైన్స్ సంబంధించిన కానీ, క్లౌడ్ సంబంధించిన కానీ, ఆర్ బ్లాక్ చైన్ సంబంధించిన కానీ, ఆర్ సెక్యూరిటీ రిలేటెడ్వి కానీ, నెట్వర్కింగ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇవన్నీ నేర్చుకోండి లేటెస్ట్వి. అండ్ మీ ఓన్గా నేర్చుకోవడమే కాదండి, ఓన్గా ఏదో ఒక ప్రాజెక్ట్ అని చేసి దాన్ని రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే అవి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అయి ఉండాలి, లేటెస్ట్ డొమైన్ మీద అయి ఉండాలి. అప్పుడు మీ ప్రొఫైల్కి వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూలో కానీ మీరు మంచి పర్ఫార్మెన్స్ చేశారంటే మంచి ప్యాకేజ్తో మంచి జాబ్ అవకాశాలు ఉంటాయి. ఓకే, వీటికైతే కొంత టైం పడుతుందండి. ఇంకా ఇప్పుడు చెప్పిన ఏఐ టెక్నాలజీ ఇంకా ఫ్రెషర్కి మంచి ఆపర్చునిటీస్, ఓపెనింగ్స్ కనిపించడానికి. ఓకే, బట్ ఇప్పటి నుంచి మీరు కానీ ట్రై చేస్తూ ఉంటే మీకు నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు, ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతారు. అందుకనే ముందుగానే చెప్తున్నాను ఈ వీడియో అయితే. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, సోషల్ మీడియాలో, నెట్వర్క్ అందరికి షేర్ చేయండి. ఫ్రెషర్కి 100% హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెషర్ ఓరియంటెడ్ కానీ, ఓకే, మీరు luckyhiteup.com వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకొని మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే, సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరందరూ మన కంటెంట్ని లైక్ చేయండి అండ్ అందరికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.